టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఎంపీ కేసీఆర్ నాని కామెంట్ చేయడంపై మీ అభిప్రాయం? ఒకటి, ఇతనికి సీట్ ఇవ్వటం లేదని చెప్పి, సర్వేలన్నింటిలో ఇతను ఓడిపోతాడని చెప్పి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వేరే వాళ్ళకి ఇస్తే, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇతను ఈ విధంగా మాట్లాడడం అనేది సరితూగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయన టికెట్లు అమ్ముకొని తెచ్చుకున్నాడేమో బహుశా. తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు ఉంటాయి, అనేక కమిటీలు విచారించిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఒక స్ట్రక్చర్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరికి నచ్చితే వాడికి అమ్ముకునే దానికి ఇక్కడ లేదు. ఈసారి ఎన్నికల్లో తట్టాబుట్ట సర్దుకుని చంద్రబాబు లోకేష్ తమ సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లడం ఖాయమని కూడా కామెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ నాని గారు నోరు అదుపులో పెట్టుకొని హద్దుల్లో మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు ఈ విధంగా మాట్లాడడం మీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నట్టు ఉంటుంది. మీరు మాటికి చెప్తారు, నాకు రతన్ టాటా గారితో ఈ పరిచయం ఉంది, నాకు రతన్ టాటా గారితో ఆ పరిచయం ఉందని. బహుశా మీరు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే మీ యొక్క స్థాయిని తగ్గించుకుంటూ ఉన్నట్టుంది. ఒక గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడాలి. ఈ విధంగా సోర్స్ లేని మాటలు, స్థాయి లేని మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే ఇకనైనా మారండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంతో గౌరవంగా మాట్లాడేవాళ్ళు. ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మీ తొలిసారి మీరు ప్రజారాజ్యంలో ఆ రోజు పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత మిమ్మల్ని 2014, 19లో తెలుగుదేశం పార్టీ మొహం చూసి మిమ్మల్ని గెలిపించారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు 5 ఏళ్లగా మీరు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉంటూ ఒక్కరోజైనా కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? లేదు. పార్టీ ఏదన్నా లైన్ ఇస్తే తీసుకున్నారా? లేదు. ఈ రోజు మీరు ఆ పార్టీని విమర్శించే స్థాయి కాదు, అది గుర్తుపెట్టుకోండి నాని గారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు లాస్ట్ ఎన్నికలు అవుతాయని ఆయన పనికిమాల కొడుకు లోకేష్ సీట్లు అమ్ముకుని చందాలు పోగిస్తున్నారని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ స్థాయి గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందండి నాని గారు. ఒకటి, సీట్లు అమ్ముకునే స్థాయి జగన్మోహన్ రెడ్డిది. ఒకప్పుడు 2014లో ఏ విధంగా అమ్ముకున్నాడో, 2019లో ఏ విధంగా అమ్ముకుంటున్నాడో తెలుసు. ఇప్పుడు 2024లో ఆయన సీట్లు అమ్ముకునే పరిస్థితి అంటే ఎవరో ఒకరో ఇద్దరు వస్తే సీట్లు అమ్ముతూ ఉన్నాడేమో కానీ బహుశా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పార్టీలో టికెట్ ఇస్తామంటేనే వద్దని పారిపోతా ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. టికెట్లు అమ్ముకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మీరు స్థాయి గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా టికెట్లు ఇస్తారో మీకు తెలుసు. ఒకప్పుడు మిమ్మల్ని ఎంపీగా నిలబెట్టారో అదంతా మీరు తెలుసుకోండి బహుశా. ఎందుకంటే ఈరోజు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటే ఈ విధంగా అమ్ముకున్నారని అసత్య ఆరోపణలు, సోర్స్ లేని ఆరోపణలు చేస్తే బాగుండదు నాని గారు. ఒకటి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి, మీరు గౌరవప్రదంగా మాట్లాడండి. జగన్ను చూసి సిగ్గు తెచ్చుకో అని నువ్వేమో సీట్లు అమ్ముకుని రాజకీయం చేస్తే జగన్ ఏమో ప్రజలకు సీట్లు ఇచ్చి న్యాయం చేస్తున్నారు. ఆయనకు నీకున్న తేడా ఇది అని ఇంకో కామెంట్ చేయడం. అదే కేసీఆర్ నాని గారు. ఆ జిల్లాలో చాలా మంది నానీలు ఉన్నారండి. అతను ఎవరో పేరుని నాని, గుడివాడ గుట్కా నాని, ఈరోజు ఇతను కేసీఆర్ నాని. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నానీలంతా ఎప్పుడు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలనే విమర్శించే స్థాయి వెళ్ది. ఈ నాని అనే వ్యక్తి కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీ తరపున కాకుండా ఇంకే పార్టీ తరపున నిలబడినట్టు కనీసం డిపాజిట్లు కూడా రావు. 2019లో ఓడిపోయినాడు. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టారు. ఆ ద్వారా గెలిచాడు. ఈ రోజు ఈయన ఓడిపోబోతున్నాడు. ఈ రోజు విజయవాడ సీట్ని ఎవర్రా పోటీ చేస్తారంటే ఎవడో రాకపోతే ఇతనికి ఎట్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ లేదు కదా, మనమన్నా ఇతని బలిపశువు చేద్దామని జగన్మోహన్ రెడ్డి నిన్ను బలిపశువు అని చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. నీ కుమార్తెకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకున్నావు నువ్వు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు. ఆ విధంగా నీకు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. అది గుర్తుపెట్టుకోండి కేసీఆర్ నాని గారు. ఎన్నికల ముందు కేసీఆర్ నాని పార్టీ మారడంపై మీ అభిప్రాయం? ఒకటి, క్రెడిబిలిటీ లేని వ్యక్తి. నిజంగా ఈయన క్రెడిబిలిటీ ఉంటే పార్టీని నిర్ణయాన్ని శిరసా వహించుంటాడు, గౌరవప్రదంగా ఉంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచం చేరి, ఒక అవినీతి పరుడు పంచం చేరి ఈరోజు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇతని స్థాయి ఏంటి? కేసీఆర్ నాని గారి కుమార్తెని చంద్రబాబు నాయుడు గారు తన సొంత కుమార్తెగా భావించి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా నిలబెట్టి ఆ రోజు తానే స్వయంగా వచ్చి ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది కేసీఆర్ నాని గారికి, ఆయన కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ విలువని పోగొట్టుకున్నాడు ఈ కేసీఆర్ నాని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి.